ఇప్పుడు దీంట్లో లవ్ స్టోరీ మూవీలో మంచి సాంగ్ సార్. ఆ సాంగ్ ఒకసారి అందరి గురించి యాక్చువల్లీ చాలా మంది హమ్ చేస్తూ ఉంటారు స్టిల్ నౌ. కోసం హమ్ చేస్తారు. నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన పాట మేడం. ఈ ఫిలిం రిలీజ్ అయినప్పుడు మేము మళ్ళీ దాన్ని నేను వాడుకోలేకపోయాను. నేను పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇటువైపు రాలేకపోయినాం. పాలిటిక్స్లో కూడా ఉన్నాం. ఏ పార్టీ సార్? ఆ సబ్జెక్ట్ వేరే. అది ఇప్పుడు అక్కడ పోతే చంద్రముఖి అది ఓపెన్ చేయలేము ఇప్పుడు దాన్ని. అయ్యో వేయించినాం. ఓకే. అట్లా దాని అప్పుడు వాడుకోలేకపోయినా పాట నిజం మంచి. నాకు బెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు వచ్చిందండి ఆ పాటకి. మిర్చి మ్యూజిక్ వాళ్ళు చెన్నైలో అవార్డు ఇచ్చింది. నాకు ఇష్టమైన కవి, మేము గురువుగా భావించే వాళ్ళలో ఒక కవి. మా ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చి సినిమా పరిశ్రమలో ఇంత పెద్ద పతాకం ఎగిరేసిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు మాకు చాలా స్ఫూర్తి. ఆయన చేతుల మీదుగా నేను అక్కడ అవార్డు తీసుకున్న ఈ పాటకి, నీ చిత్రం పాటకి. ఒకసారి మా కోసం పాడతారా సార్? నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు, నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో, ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా, చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదమా, ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. సూపర్ సార్. అసలు అంటే మీరు పాడుతుంటే చాలా వరకు అర్థం ఉంది అందులో. ఆల్మోస్ట్ మామూలు ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నవ్వుతారే లేదు మీరు చెప్తే నవ్వుతున్నారు. అంటే నార్మల్గా అంటే ఇప్పుడు పొలం పని చేసుకున్న రైతన్నలకు కానీ మన హైలీ అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా అర్థమవుతుంది. అంత అర్థం ఉంది సాంగ్. పండితుడికి పామరుడికి అర్థమయ్యేలాగా అర్థవంతంగా రాసే ఒకే ఒక ఏకైక కవి సురేందర్ అన్న. నేను చాలా మంది లిరిక్ రైటర్స్ తో పనిచేసిన అన్నతో చెప్తూ ఉంటా, అన్న వాళ్ళు ఏం రాస్తారో అర్థమైతే లేదన్నా, నాకు వచ్చి రాయన్న నా పాట రాస్తే నాకు లిరిక్ అర్థమైంది, నాకు అర్థమవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది రాయన్న అని వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటా. అన్న అంటే ఆయన రాస్తే ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మీకు ఎంత అర్థమైందో లిరిక్, ఒక్కొక్క పదంకి ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎన్ఆర్ఐస్ కూడా చాలా వరకు ఒక వేరే లెవెల్లో ప్యూర్ చూపు అలా అలా వెళ్ళిపోయింది. ఓ లచ్చ గుమ్మడి అనే సాంగ్ కి అస్సలు అంటే తెలుగు అక్కడుండే ఎన్ఆర్ఐసే మెయిన్ అంటే తెలుగు వాళ్ళని పక్కన పెడితే అంటే ఏం చెప్తారు దీని గురించి? అంటే అప్పుడు ఆ టైంలో మీకు ఇంతగానం పోయింది అన్నప్పుడు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటి సార్? అది ఫస్ట్ సినిమాలో పూర్తి పాట పెట్టేది ఉండే మేడం, ఆశలేని రెక్కలైతే పెట్టారు. తర్వాత ప్రేమ పాట రిలీజ్ చేసింది, దాని సేమ్ ట్యూన్ లిరిక్స్ వేరు. పెంచుకున్న ప్రేమ కోసం అనే పాట రిలీజ్ చేసినప్పుడు ఆడియోలో అంతంత మాత్రంగా రీచ్ అయిపోయింది, కానీ జూక్ బాక్స్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఫారిన్లో ఉన్నారో వాళ్ళ ఐడీస్ మీద చేయడం జరిగింది మేడం. అవి నేను చూసినాను రీల్స్ లాగా. ఒక్కొక్క ఐడి మీద రీల్ 5 కోట్లు 3 కోట్లు, కోటికి పైననే తప్ప కింద లేదు వ్యూవర్షిప్. 10 మిలియన్స్ 50 మిలియన్స్ అట్లా పోయింది ఆ పాట. అప్పుడు అనుకున్నాం అంటే దానికి మేము వీడియోలో లేదు కాబట్టి ఆడియో కొంచెం లేట్గా కనెక్ట్ అవ్వడం వల్ల దాన్ని కట్ చేసుకొని రీల్స్లో పెట్టి బాగా వైరల్ చేసారు మేడం. అంటే వాళ్ళుగా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారిన్లో
వాళ్ళ జీవితాన్ని ఊహించుకున్నట్టుగా అనిపించింది నాకు అది చూసినప్పుడు. మరి ఫుల్ వాళ్ళ పెట్టుంటే ఇంకా ఎలా ఉండాలి. వాళ్ళ జీవితంలో కోల్పోయింది ఏదైతుందో అది ఆ పాటలో కనిపించింది. వాళ్ళు కూడా భూగ్రహం మీద అటు చివరికి ఉన్నారు కదా, ఇటు చివరికి దేశంలో ఉన్న వాళ్ళకి వర్తమానం పంపించినట్టుగా అనిపించింది ఆ వీడియోలు నాకు. నేను చాలాసార్లు షేర్ చేసిన ఈయనకి వేణు ఉడుగుల గారికి, ఇదేందన్నా అసలు సినిమాలో పెట్టుంటే ఇంకా బాగుండేది, దానికంటే ఎక్కువ రీచ్ అయింది ఇప్పుడు చూడండి. అవును అసలు ఇప్పుడు చాలా మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా కనెక్ట్ చేస్తున్నారు కదా సార్. రిలీజ్ అయిన తర్వాతనే, రిలీజ్ అయ్యి అంతా అయిపోయిన తర్వాతనే ఈ పాట స్లోగా ఫైర్ అయింది రిలీజ్ అయిన ఇన్స్టాగ్రామ్ కి మెల్లగా లేచింది. 1 year. మీరు ఈ రోజు కూడా ఎక్కడైనా చూడండి, మన పెంచుకున్న ప్రేమ కోసం అని మీరు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఇలా పెంచుకున్న అని కొట్టంగానే వస్తాయి కింద మొత్తం వీడియోస్ అని. ఫుల్ వైరల్ అయిపోయింది పాట అది. ఒకసారి హమ్ చేస్తారా సార్? పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చగుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చగుమ్మడి, గూడు నిడిసి ఆడి కమ్మో ఓ లచ్చగుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓ లచ్చగుమ్మడి. ఇది పల్లవి. దీంట్లో చరణం ఉంటుంది. ఆ సినిమాలో రాణా గారి పాత్ర పేరు రవి. రవి అంటే సూర్యుడు, ఈమె పేరు వెన్నెల. వెన్నెల. ఈమె అతన్ని వెతుక్కుంటూ పోతుంది, ఆయన ఎక్కడుంటారో తెలియదు. అవును, రవి ఎక్కడుంటాడో ఈ వెన్నెల తెలియదు. వెన్నెల అంటే భూమి లాంటిది ఈమె కూడా. అట్లా ఆమె పాత్రని రవి పాత్రని రెండింటిని పోల్చుతూ భూమికి సూర్యునికి మధ్య ఉన్న రిలేషన్ ఏంది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది అనేదాన్ని పోల్చుతూ చెప్పినాం. అక్కడ భూమి సూర్యుడు గలవరు, ఇక్కడ వెన్నెల రవి గలవరు. ఆ విషయాన్నే చెప్పినాం. ప్రేమైతే పదిలం. సృష్టి పుట్టిన నుండి మొదలు ఓ లచ్చగుమ్మడి, తిరుగుతూనే ఉంది భూమి ఓ లచ్చగుమ్మడి, మనసు పడ్డ ఆ సూర్యున్ని ఓ లచ్చగుమ్మడి, చేరలేదే నేటి వరకు ఓ లచ్చగుమ్మడి. ఆ భూమి లాంటిదే నీ ప్రేమ, అది చేరునా రవి చిరునామా, పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చగుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చగుమ్మడి, గూడు విడిచి ఆడి కమ్మో ఓ లచ్చగుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓ లచ్చగుమ్మడి. సో ఇప్పుడు ఉన్న సాంగ్స్కి, కొన్ని సాంగ్స్కి ఫుల్ మ్యూజిక్ పెట్టేస్తున్నారు. అవును, అంటే నేను పేర్లు మెన్షన్ చేయను, పర్లేదు. పెట్టేస్తున్నారు. పాట అర్థం అవడం తక్కువ ఆడియన్స్కి. ఆ మ్యూజిక్ని బట్టి ఆ ఊపు వేరు. సో సార్ రాసిన పాటల్లో అయితే అర్థంతో పాటు మీరు సమకూర్చిన మ్యూజిక్ అది బాగా అర్థమవుతుంది. అంటే జనాలకి ఇష్టమైన విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా రాస్తున్నారంటే అది నిజంగా గ్రేట్ఫుల్ సార్. అది బేసిక్గా ఏంటంటే నాకు లిరిక్ పట్ల ఉండే ప్రేమ అండి. ఇప్పుడు మనం రాయించుకునేదే జనాలకు అర్థమయ్యేలాగా, వాళ్ళకి వినపడేలాగా రాసేదే అందుకు కదా. సినిమా యొక్క ఏమంటారు కంటెంట్ని ఆ పాటల్లో మనం చెప్తున్నాం, అది జనాలకు రీచ్ అవ్వాలి. ఇప్పుడు మీకు లిరిక్ అర్థమైంది కాబట్టి అక్కడ వాళ్ళు స్టేజ్ మీద అంత ఇన్వాల్వ్ అవ్వగలిగారు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలిగారు. సో నేను లిరిక్ వాల్యూ చేస్తాను అండి ఎప్పుడైనా. నా బేసిక్, నా స్టార్టింగ్ నేను అప్పట్లో కూడా ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది పక్కకు పెడితే నీది నాది ఒకే కథ దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ రాజు వేడ్స్ రాంబాయి వరకు లిరిక్ వాల్యూ ఇస్తూ నేను కంపోజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే దట్టు నేను చేసిన సినిమాలు కూడా ఆ వాల్యుబుల్ ఫిలిమ్స్ అవి. అంటే దాంట్లో ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం లిరిక్ త్రూ, మాటల త్రూ లిరిక్ త్రూ చెప్పగలిగే కథ అది. సో లిరిక్ ఖచ్చితంగా వినపడాలి. ఇప్పుడు బేసిక్గా ఎలక్ట్రానిక్ సౌండ్ ఉన్న ఫిలిమ్స్ అట్లాంటివి అనుకోండి, యాక్షన్ ఫిలిమ్స్ అనుకోండి, బేసిక్గా అది ఆ సాంగ్ వినపడదు. అంటే మ్యూజిక్ నేను అట్లున్నా కానీ, అట్లా ఎలక్ట్రానిక్ సౌండ్ ఉన్నా కానీ నేను లిరిక్ వినపడేలాగానే చేస్తా. అది చాలా మంచిగా నేను అదే చేస్తాను. ఎందుకంటే రాయించేదే వినపడడం. అది రాయించినాక వినపడకుండా చేస్తే ఎందుకు? సార్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అన్ని మ్యూజిక్లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పర్పస్ మ్యూజిక్ ఒక్కొక్క టోన్లో చేస్తారు వీళ్ళు. అంటే ఆ సబ్జెక్ట్ని బట్టి పాటలు వస్తూ ఉంటాయి మేడం. సాధ్యమైనంత వరకు అయితే సురేష్ ఎక్కువ ఏం కేర్ చేస్తారంటే, నేను స్టార్టింగ్ నుంచి సురేష్ని చూస్తాను కాబట్టి లిరిక్ అయితే వినబెడతారు. అవతలి వాళ్ళు కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా, వాళ్ళు ఒకవేళ ఈయనను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని పాటల విషయంలో అయితే
నో కాంప్రమైజ్గా పనిచేస్తాడు, వినిపిస్తాడు పాటని. లిరిక్ వినపడాలి. ఎస్ సార్, అది మెయిన్.